గుడిపాటి రమేష్ గారు అని అనగానే ఒక ఆయన దగ్గరికి వెళ్తే మనకి తగ్గిపోతుంది, మనం ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం అంటే హస్తవాసి అంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందైనా అది చూసుకుంటారు. ఒక పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మా ఫాదరు మా తాతయ్యకో మళ్ళీ హ్యాపీగా బయటకు వస్తారని ఒక నమ్మకంతో రమేష్ గారికి ఆ ముద్ర ఉంది. మీకు మీ హాస్పిటల్ మీద కావచ్చు, మీ మీద కావచ్చు, ఆ ముద్ర ఉంది. సో అంత కెరీర్, అంత ఆ ముద్ర రావడానికి, ఆ పేరు తెచ్చుకోవడానికి వాట్ డస్ ద టేక్, హౌ మెనీ సాక్రిఫైజెస్, ఎలాంటి, ఇప్పుడు మీ ఫ్యామిలీ టైం ఉంటుంది, మీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. There are two things అండి which are very important in becoming a successful doctor. ఒకటి ద సైన్స్ ఆఫ్ మెడిసిన్, అంటే ఏ వ్యాధిని కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయగలం. డయాగ్నోస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ వ్యాధికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయటం, దట్స్ ది సైన్స్ ఆఫ్ మెడిసిన్. ది అదర్ పార్ట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అండి. అంటే ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు హీ కమ్స్ విత్ సో మచ్ ఆఫ్ సఫరింగ్ కదా, లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్. అండ్ ఉదాహరణకి ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ 40s, 50s, 60s, యంగ్ పీపుల్. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి భరోసా ఇవ్వటం, వాళ్ళకి టు గివ్ ద కాన్ఫిడెన్స్ దట్ దే గాట్ ది బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అన్న నమ్మకం కలిగించడం, ఫ్యూచర్ మీద హోప్ ఇవ్వటం. హౌ వీ కమ్యూనికేట్ అండ్ డూ దట్ ఇన్ ద లిమిటెడ్ టైమ్ వీ హ్యావ్. మనం వాళ్ళతో స్పెండ్ చేసే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఎలా నమ్మకం కలిగించగలం అనేది ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అండి. అవి రెండు కలిసిన వాళ్ళే సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతారు. ఓకే, 190 మంది డాక్టర్లు ద సైన్స్ ఆఫ్ మెడిసిన్ పార్ట్లు చాలా బాగుంటారండి. అంటే అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, డయాగ్నోస్, ట్రీట్మెంట్లు అన్నీ బాగా చేయగలిగారు. బట్ వై సమ్ డాక్టర్స్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వై సమ్ డోంట్ బికమ్ సో సక్సెస్ఫుల్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అండి. వెరీ వెల్ సెడ్. ఒక మన దగ్గరకి పేషెంట్కి వచ్చిన మన 5 నిమిషాల్లో బయటకు వెళ్ళేటప్పటికి నాకు సగం జబ్బు తగ్గిపోయిందని అనుకోవాలి. హీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ద బిలీవ్ దట్ నాకు సరైన ట్రీట్మెంట్ అయింది, బెస్ట్ ట్రీట్మెంట్ అయింది, నేను ఐఎమ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ లుక్ ఎట్ ది పేషెంట్స్ కన్స్ట్రెయింట్స్. పేషెంట్స్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్. ఏదో మందులు రాయటం అనేది కాకుండా వాళ్ళని చూసుకుని, వాళ్ళని అర్థం చేసుకుని, వాళ్ళ నీడ్స్ తగ్గట్టు మనం చేయగలిగితే దట్స్ ది ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అండి. దట్స్ వాట్ మేక్స్ పీపుల్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి నౌ వాట్ డస్ ఇట్ బికమ్, హౌ మచ్ సాక్రిఫైసెస్ షుడ్ యూ మేక్ టు డూ దిస్ అనేది